హాయ్ హలో గైస్. ఈ ప్రదేశంలో అయితే నేను ఉండేది. ఈ ప్రదేశం ఇక్కడ, అలాంటిది నేను ఉన్నాను ఇప్పుడు ఇక్కడ కాఠ్మండూలో ఉన్నాను. నేను ఉండాల్సింది ఈ కింద ప్రదేశంలో ఇక్కడ ఇక్కడ ఈ దర్గాపులో, అలాంటిది ఉన్నాను ఇక్కడ. చాలా హ్యాపీగా ఉందండి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చేసినందుకు. సెటప్ అయితే ఈ సెటప్ అండి. ఇదేం సెటప్ అనుకుంటున్నారా? అంతే. ఇప్పుడు వెళ్దాం, అలా బయటికి వెళ్ళి కొన్ని ప్రదేశాలు చూసేసి వద్దాం. ఈరోజు అయితే రైడ్ లేదు. ఇదిగో ఈ హోటల్లో ఉన్నాం. హోటల్ పేరు ఇది విద్యానాథ్ గెస్ట్ హౌస్. మరి వెళ్దామండి. ఎక్కడికి వెళ్దామా అంటే ఇట్లా అన్నీ ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం బయటికి. ఇదే అనుకుంటా బయట దారి. ఇవి ఉన్నాయండి, ఇవన్నీ బ్లాంకెట్స్ టైప్ ఇవన్నీ ఉంటాయి. కిచెన్ డిపార్ట్మెంట్, మొబైల్, కాఫీ, ఇంకా బుద్ధనాథ్ ఎంట్రీ అక్కడే. మరి వెళ్దామా అక్కడికి ఇంకోసారి చూద్దాం, వెళ్దాం. హాయ్ అండి. ఇవేమనుకుంటున్నారా? మళ్ళీ వచ్చేసానండి ఆ ప్లేస్కి. ఏ ప్లేస్ అంటారా? ఉన్నాను నేను ఈ ప్లేస్లోని. సూర్య అయితే చాలా హాట్గానే ఉన్నాడు ఈరోజు. ఉన్నానండి, వచ్చేసాను ఈ ప్లేస్కి. ఏ ప్లేసా అంటే ఈ ప్లేసేనండి. ఎందుకు మళ్ళీ వచ్చావు అంటే ఇవాళ ఇక్కడే స్టే చేశానండి. అందుకని ఈ ప్లేస్ ఎందుకో ఇక్కడ ఉండాలనిపించింది, అందుకని ఇక్కడే ఉన్నాను. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, పైన అవి వస్త్రాలు అనేవి మారుస్తూ ఉన్నారు. ఆ పైన మారుస్తూ ఉన్నారండి వస్త్రాలు అనేవి. ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఫైనల్గా అయితే వచ్చేసాను కాఠ్మండూ. ఇక నెక్స్ట్ ఎక్కడికి అంటారా? ఏమో తెలియదండి. అది మాస్టర్ పయనం. రేపటి ఉదయంతో ఈ కాఠ్మండూను వదిలి ఇంకా బయటికి వెళ్తాను. అంటే వచ్చిన దారిన ఒకటి వెళ్ళాలి, లేదంటే ఇంకొక రూటున. వచ్చిన దారిన తిరిగి వెనక్కి వెళ్దామా, లేక ఇంకొక రూటున నేపాల్లో ఇంకాస్త దూరం కొనసాగుదామా అనేది సందేహంగా ఉంది నాకు. మరి ఎటువైపు మాస్టర్ అడుగులు పడతాయో అది చూద్దామండి రేపు. ఈ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు తిరుగుతూ. హాయ్ బాయ్. అదండి ఇక్కడ విషయం. నిజంగా చాలా హ్యాపీ. జర్నీలో ఎంతోమంది పలకరింపులు అండి. చాలా చాలా హ్యాపీ. 77 రోజులు అయిపోయినాయి. 6300 కిలోమీటర్లు. కనీసం ఒక 7 రాష్ట్రాలు, ఒక దేశపు రాజధాని. చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రయాణంలో ఎంతోమంది పరిచయాలు, మరి ఎంతోమంది పలకరింపులు, ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను చూడు. ఇది చాలండి. లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ కోసం ఇది చాలు. ఇక అంటే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ థ్యాంక్ యూ అనే మాట సరిపోదు. ఇంకా నా మాస్టర్కి చెప్పుకోవాలండి, నేను చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే నా మాస్టర్ లేని ప్రయాణం ఇంత దూరం అయితే నేను చేసిండేవాడిని కాదు. నా మాస్టర్ నన్ను ఇంత దూరం చేర్చింది. ఇక్కడ విషయానికి వస్తే కుక్కలు చాలా పెద్దవిగా ఉన్నాయండి. ఎంత పెద్దవిగా అంటే తోడేళ్ళు అంత ఉన్నాయి. ఇక షాప్స్ అంటే ఈ బుద్ధుని విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రతి విగ్రహం కూడా. ఇక బుద్ధుని విగ్రహాలే కాదు, ఉన్నాయి ఇలా కాఫీలు ఉన్నాయండి. అన్ని స్ట్రీట్లలో ఈ బట్టలు ఇవైతే ఇంకా చాలా బ్యూటిఫుల్ అండి. ఈ సందులే అన్నీ. ఇలా మొత్తం అన్ని బుద్ధునికి సంబంధించినవి, ఈ కల్చర్కి సంబంధించిన డ్రెస్సులు అన్నీ ఇవే ఉన్నాయి.
ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్. ఈ పైన రూమ్స్ ఏమో అనుకుంటాను. నేపాలీ కల్చర్లో తిరుగుతూ ఉన్నట్టే ఉంది. వీళ్ళ మాటలు వీళ్ళ పద్ధతి చూస్తూ ఉంటే ఉన్నారు. చాలామంది ఫారినర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది బుద్ధుని స్కూల్ ఏమో. ఇక్కడ ఈ దీపాలు ఇలా పూసలు ఉన్నాయి. ఇలా రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. లోపల కూడా ఇవేనండి మొత్తం. మొత్తం ఈ బుద్ధ స్తూపు బయట ఈ సరౌండింగ్ లోపలనే ఇవన్నీ ఈ షాప్స్ అన్నీ. ఇది చూసేదానికే ఇక్కడ ఉన్నది అంటే ఏమో మరి ఇక్కడే ఉండాలనిపించింది. హ్యాపీనెస్ యువర్ అక్సెప్టెన్స్. వాళ్ళు అదేం హ్యాపీనెస్. వీళ్ళ ఆచారానికి వీళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన దుస్తులు ఈ విధంగా ఉంటాయి. చాలా కలర్ఫుల్ ట్రెడిషనల్ గా ఉన్నాయి. లోపలికి పోతే కొనమని చెప్తారా అంటే ఏమో తెలియదు. ఉన్నాయి లోపల ఇంకా చాలానే ఉన్నాయి షాప్స్. ఇలా ఇవి తిరుగుతూ ఉన్నాయి. మరి బ్యాటరీ సంబంధించినవేమో. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. అలా లైట్లు వెలుగుతూ కదులుతూ. ఇదేనండి మరి పిల్లలు అంటారా ఎక్కడో ఉంటారు. ఇదైతే ఎక్కడో చూడలేదు. ఇదైతే వచ్చే దారిలో చూసానా అంటే ఏమో తెలియదండి. ఈ విధంగా పై నుంచి అక్కడి నుంచో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఈ ప్లేస్. ఆ ఇళ్ళన్నీ మనం చూడలేం కాబట్టి ఇది తీసి పెట్టారు కాబట్టి మనం ఇవి చూడగలుగుతాం అంతే. ఆ ప్లేసులకన్నిటికీ వెళ్ళాలనే ఉంటుంది. కానీ ఆ ప్లేసులన్నీ కొండల్లో ఎక్కడెక్కడ ఉంటాయో. ఇదేనండి మరి అదంతా మంచో ఏంటో తెలియదు. బుద్ధనాథ్ స్తూప్. ఉన్నాయి రాగి పాత్రలు. ఇవి ఆ కాలం నాటియో ఏయో తెలియదు కానీ ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయండి బబుల్ టీ అంటే ఎంతో 500 ml 250 రూపాయలు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఇదే బంగ్లాదేశ్ మిత్రులు. వీళ్ళు ఇక్కడ ఈ షాప్లో కొంటూ ఉన్నారు, బేరం ఆడుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ మిత్రులు ఇదంతా వారి. నిజంగా సో బ్యూటిఫుల్గా ఉందండి. ఒక్కొక్క లొకేషన్లో ఉన్న ఒక్కొక్క ఆకారాలు చాలా బాగున్నాయి. ఇక్కడైతే చూసుకుంటే కొలను ఉంది. అటువైపు ఇటువైపు రౌండ్ మొత్తం కొలనే ఇది. ఇక ఇక్కడ బుద్ధుని స్తూప్ చూద్దాం. ఇలా రౌండ్ వెళ్ళి చూద్దాం ఒక రౌండ్. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ అదురుతుంది. చూస్తాను నైట్ కూడా వస్తాను. నైట్ వ్యూ చూసేందుకు కూడా ఈ ప్లేసులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నీటి ఒక ఎంట్రన్స్ చూసుకుంటే ఈ నీటి కొలంలో మొసళ్ళు కానీ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మొసలు అయితే కాదు కానీ ఆదిశేషు అనుకుంటా. ఇవి అక్కడ చూసినట్టుగానే ఇక్కడ అదేనండి డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో చూసాం కదా. నైట్ స్టే చేసాము బుద్ధుని విగ్రహం దగ్గర. బుద్ధుని ఆలయంలో పర్మిషన్ కోసం వెళ్ళాం. అక్కడ ఉన్న స్తూపాలు లాంటివే ఇక్కడ కూడా.
అయితే వాటి అర్థం ఏంటి అసలు? ఇది నా టికెట్ కొనుక్కున్నప్పుడు ఇచ్చారండి, బుద్ధనాథ్ స్తూప్. ఇందులో డీటెయిల్స్ అంటే ఇక్కడ ఉన్న కొన్ని ప్రదేశాల గురించి ఉన్నాయి వివరంగా. ఈ డీటెయిల్స్ ఒక బుక్లెట్ పేపర్ టైప్లో మొత్తం ఇక్కడ ప్లేసెస్కి సంబంధించి, ఇక్కడ హిస్టరీకి సంబంధించి ఇలా ఒక ఇవైతే మనం ఇందాక చూసాం కదా, అదిగో అక్కడ ఆ ప్రదేశంలోనివి ఇవి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక ఈ ప్రదేశం అంటారా, అదిగో ఈ రెండు ఒకటే చోట ఉన్నాయి. ఇక ఇది అంటారా, ఇది ఎక్కడ చూసామో లేదో తెలియదు, ఇక్కడ ఉన్నాయి ఇవి. బుద్ధ స్తూప సరౌండింగ్ ఆ లోపలనే ఉంది. ఇవన్నీ ఇల్లులు. ఇది ఆలయం అంటారా, ఇది వచ్చేసి అదిగో అక్కడ ఉంది కదా, అది ఫ్రంట్ వ్యూ. ఇంకా ఇవి ఫెస్టివల్ అంటే అవి ఏవో తెలియదు, కొన్ని రకాల జాతర టైపు అనుకోండి. ఇంకా ఇదే మనం చూస్తున్నది. ఇవి కొన్ని పూజా సమయాల్లో అలా చేసేవి. బుద్ధ జయంతి నాడు ఈ విధంగా. ఇంకా అంతేనండి టోటల్గా ఇది ఇక్కడ ఉన్న హిస్టరీ. చాలా చాలా హ్యాపీ ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉన్నందుకు. ఎంత హ్యాపీ అంటే చాలా చెప్పలేనంత హ్యాపీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇక ఇక్కడి నుంచి ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా తిరిగి చూశాను. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని కొన్ని పార్ట్లుగా తయారు చేశాను. నెక్స్ట్ పార్ట్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి.